జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. కళ్యాణ వేడుకకు సతీ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు స్వామివారులకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఒంటిమిట్ట కళ్యాణానికి హాజరయ్యారు. ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని ప్రముఖ ఆలయాల్లో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తే ఒంటిమిట్టలో మాత్రం ఇందుకు భిన్నంగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున కళ్యాణ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు అన్ని ఆలయాల్లో దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు పగటిపూటే నిర్వహిస్తే ఒంటిమిట్టలో మాత్రం పండు వెన్నెలలో కోదండరాముడి కళ్యాణం జరపడం సంప్రదాయం. ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్ప కూర్మకల్ప అనంతకల్ప బ్రహ్మకల్ప శ్వేతవరాహకల్ప సావిత్రీకల్పానాం అంతర్వర్తి మధ్యే శ్వేతవరాహకల్పే స్వాయంభువ స్వారోక్షోత్తమతామసరైవత చాక్షుష వైవస్వత బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి ఇంద్రసావర్ణి అగ్నిసావర్ణి దక్షసావర్ణి రౌచ్యబహుచ్యాత్ చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కృతత్రేతా ద్వాపరాఖ్యేషు త్రియుగేషు గతేషు వర్తమానే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే ఆది అద్య ఏకశలాపురీ క్షేత్రే దేహళీ మండలే శ్రీ కోదండరామస్వామి సన్నిధౌ బ్రాహ్మదైవ పిత్ర్య ప్రాజాపత్య పార్హస్పత్య సావన సౌరచాంద్ర నాక్షత్రమానాఖ్య నవమానానాం మధ్యే చాంద్రమాన స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం బృహస్పతివాసరే హస్తానక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం విశిష్టే దేశే కాలే చ శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం. అందరూ మీ గోత్రము మనస్సులో ధ్యానించండి. గోత్రస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. నామధేయస్య నామ్యాః అందరూ చెప్పండి. సకుటుంబస్య మమ మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ కృతానాం పాపానాం అపనోదనార్థం గంగా వాలుకాభిః సప్తర్షి మండల పర్యంతం తిలైః సూర్యమండల పర్యంతం యవైః గ్రహమండల పర్యంతం మాషైః ధ్రువమండల పర్యంతం వృషలోమభిః నక్షత్రమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్రావసానే ఏకైక వాలుక తిల యవ మాష లోమ అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంమితకాలే విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అప్తోర్యామ శాంతపన బృహత్పక్ష వాజపేయ పౌండరీక రాజసూయ అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం ఏకవింశతి
కులోత్తారణ కులోత్తారణ ద్వారా ద్వారా నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద విష్ణు సాయుజ్య విష్ణు సాయుజ్య ప్రాప్త్యర్థం భగవతః ప్రీత్యర్థం భగవన్ ముఖోదిత శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ కరిష్యమాణ సీతారామ కళ్యాణ మహోత్సవాంగం సాలంకృత సహిరణ్యోదక షోడశ మహాదాన అంతర్వర్తి కన్యాదానాఖ్య మహాదానం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. కన్యాదాన వైభవాన్ని శ్రీమాన్ గౌరీశంకర్ గారు ఇప్పుడు వివరిస్తారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిగ నిగ మెరయు కిరీటము ధగ ధగమను పట్టుదట్టి దగిన కటారు భుగ భుగ వాసన నీకే తగు తగురా ఒంటి మెట్ట దశరథ రామా తగు తగురా ఒంటిమిట్ట దశరథ రామా. ఒంటిమిట్ట దశరథరాముని యొక్క కళ్యాణంలో ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని విన్నాం. అంటే కన్యాదానే నదీ స్నానే తులాదానేషు తద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతాదిషు సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంత్యాయ కల్ప్యతే. కన్యాదానంలో కానీ నదీ స్నానంలో కానీ తులాదానంలో కానీ తప్పకుండా మహాసంకల్పమాచరేత్ అని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మహాసంకల్పం కన్యాదాన సమయంలో రామభద్రుడు సీతాదేవి వీరిరువురు యొక్క కళ్యాణ సమయంలో మహాసంకల్పాన్ని ఆచరించారు. ఒక్కసారి మనం వినేముంటాం. ఈ మహాసంకల్పంలో నదీ నదులు పర్వతములు తర్వాత సర్వభౌగోళిక స్వరూపమంతా కూడా ఇక్కడ వివరించబడింది. ఎన్ని నదీ నదాలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎంతమంది చక్రవర్తులున్నారు, ఎంతమంది మహారాజులున్నారు, అదేవిధంగా ఈ కన్యాదానం చేసినందువల్ల ఎంత ఫలితం కలుగుతుంది. ఇటు 10 తరాలు అటు 10 తరాలు పుట్టిన దగ్గర నుంచి మధ్యలో మనము తెలిసి తెలియక ఎటువంటి అపరాధములన్నీ చేస్తుంటామో అటువంటి అపరాధములన్నీ కూడా నశించి మనకు బ్రహ్మలోకం సిద్ధించడం కోసం అందుకనే మాషై ధ్రువమండల పర్యంతం ధ్రువమండలం వరకు కూడా వినుమల యొక్క రాశి పోసి ఒక్కొక్క గింజ తీయటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం ఆ కన్యాదాత ధ్రువమండలంలో ఉంటాడు అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా గంగా నదిలో ఉండేటువంటి ఇసుక కాస్త రాసిపోసి సూర్యమండలం వరకు కూడా ఒక్కొక్క ఇసుక రేణువు తీస్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం వరకు కూడా కన్యాదాత అక్కడ ఉంటాడు అని చెప్పి అంటున్నారు. ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యప్రదమైనటువంటిది కన్యాదానం. అందుకనే కన్యాదానంలో ఈ మహాసంకల్పాన్ని మనం వినాలి. ఈ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం కొనసాగుతుంది.